ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా విద్య, అమ్ముందా? లోపలుంది అత్తయ్య. ఏంటి లక్ష్మి, బయటుండే పిలుస్తున్నావు? లోపలికి రా. పదత్తయ్య. సరే. ఏంటి లక్ష్మి, చాలా రోజుల తర్వాత ఇంటికొచ్చావు? వదినా, రేపు మా అమ్మాయి 16 రోజుల పండగ. మీరందరూ తప్పకుండా రావాలి. అలాగే లక్ష్మి, తప్పకుండా వస్తాం. కూర్చో, కాస్త టీ తాగి వెళ్దు గాని. అయ్యో, టీ తాగుతూ కూర్చుంటే పొద్దుపోతుంది వదినా. ఇంకా చాలా మందికి చెప్పాలి. సరే విద్య, బొట్టు పెట్టించుకో. వదినా, తప్పకుండా రండి. అలాగే. అన్నట్టు వదినా, మీ కోడలికి ఇంకా 16 రోజుల పండుగ జరిపించలేదా? అవునమ్మా, జరిపించలేదు. జరిపిద్దామనుకున్నా కుదిరేలా లేదు. అయ్యో, అలా అంటే ఎలా వదినా? ఏదో ఒకటి చేసి మీరే దగ్గరుండి జరిపించాలి వదినా. మీకు తెలియందేముంది చెప్పు? ఆ గౌరమ్మ తల్లి ఆశీర్వాదం ఉంటేనే ఆ అమ్మాయి పసుపు కుంకాలు 10 కాలాల పాటు చల్లగా ఉంటాయి. 16 రోజుల పండుగ జరిపించకపోతే ఆ పిల్లకి ఆ తల్లి ఆశీర్వాదం ఎలా ఉంటుంది చెప్పు? జరిపించొదినా, మంచే జరుగుతుంది. వెళ్ళొస్తాను. అమ్మా, సాగనంపొస్తాను. సరే విద్య, తప్పకుండా రండి. అలాగే అత్తయ్య. అమ్మా, ఆ అమ్మవారి ఆవిడతో చెప్పించారేమో అనిపిస్తుందమ్మా. ఇంకేం ఆలోచించకమ్మా. ఆ వేడుక జరుపుకునే అదృష్టం నాకు లేదు. అందుకే నా బ్రతుకు భర్తతో కాకుండా బాధలతో నడుస్తుంది. కనీసం అన్నయ్య వదినతోనైనా ఈ పండుగ జరిపిస్తే వాళ్ళిద్దరైనా ఆనందంగా ఉంటారు. జరిపించాలని నాకు ఉంది. కానీ గుళ్ళో ఏం జరిగిందో చూసావు కదా. నిజం నిరూపించుకునేంత వరకు ఆ అఖిలాండేశ్వరి మనల్ని ఆ ఇంట్లో అడుగు పెట్టొద్దని చెప్పింది. అమ్మా, మనం ఆ ఇంటికి మన పనుల మీదో మన అవసరాల కోసమో వెళ్ళడం లేదు. తన కూతురి సంసారం గురించే కదా మనం ఆలోచిస్తుంది. అది అర్థం చేసుకోవాలి కదా ఆవిడ. అంత అర్థం చేసుకునేదే అయితే, అంత ఓర్పు కలిగిందైతే మన బతుకులు ఇక్కడి వరకు వచ్చాయి కావమ్మా. అమ్మా, ఆవిడ అర్థం చేసుకోకపోతే ఏంటి? అన్నయ్య అక్కడున్నాడు కదా. అన్నయ్య అన్నీ చూసుకుంటాడమ్మా. అన్నయ్యకి చెప్దాం. చాలా థ్యాంక్స్ వెంకీ. థ్యాంక్స్ దేనికి మావయ్య? నా కొడుకును కనిపెట్టి తిరిగి ఇలా నా కళ్ళ ముందుకు తీసుకొచ్చినందుకు. మావయ్య, అలా తీసుకురావాల్సిన అవసరం, బాధ్యత నాకుంది. దీనికి థ్యాంక్స్ ఎందుకు? నువ్వు నీ తోడబుట్టిన చెల్లి బాధ్యత ప్రకారం వినయ్ని తీసుకొచ్చిన పనిలో పనిగా ఈ తండ్రి బాధను కూడా తీర్చా వెంకీ. ఇన్ని రోజులు వీడేమయ్యాడో అని ఇదే ఇంట్లో రోజు వీడిని తలుచుకుంటూ బాధపడేవాణ్ణి. కానీ మీ అత్తయ్య చేతిలో ఇదే ఇంట్లో నా కొడుకు బందీ అయ్యాడని తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు తెలుసుకొని కూడా ఏం చేయలేకపోతున్నాను. ఐఎమ్ సారీ వెంకీ. అయ్యో మావయ్య, మీరు సారీ ఎందుకు చెప్తున్నారు? భార్యకి నచ్చజెప్పే ధైర్యం నాకు లేదు. కానీ నా భార్య వల్ల ఎవరి మనసు నొచ్చుకున్నా
తన భర్తగా తన తరపున సారీ చెప్పాల్సిన బాధ్యత నాకుందిగా. మావయ్య, అవును వెంకీ. అలాగే మరొక మాట, వినయ్ని బయటికి తీసుకొచ్చి మీ అత్తయ్య ఆహాన్ని హర్ట్ చేసావు కాబట్టి తను ఎప్పుడు ఏం డెసిషన్ తీసుకుంటుందో తెలీదు. ఈలోపే నువ్వు వినయ్ని విద్యని కలిపేస్తే బాగుంటుంది. నిజమే మావయ్య, నేను ఇప్పుడు అదే పనిలో ఉన్నాను. త్వరలోనే వినయ్ని విద్యని కలపబోతున్నాను. మీరేం ఫీల్ అవ్వకండి. నేను అల్లారు ముద్దుగా కని పెంచుకున్న కొడుకు అన్యాయంగా బలవకూడదని చేసిన ఈ రౌడీ చెల్లెలైన ఈ విద్య నా కొడుక్కి భార్యగా రానిస్తే నా అన్నకు పట్టిన గతే నా కొడుక్కి పడతాదన్న భయంతోనే చేసిన. మీ అమ్మ హంతకురాలు కాదు అని సాక్ష్యం ఉంటే చూపించు. ఇది వరకు చెప్పినట్టుగానే నీకు నా అన్న స్థానాన్ని ఇస్తాను. నీ చెల్లెలకి నా ఇంట్లో కోడలి స్థానాన్ని ఇస్తాను. బావా, విద్యతో ఒకసారి మాట్లాడాలనుంది, కానీ అమ్మా. వినయ్, విద్య నీ భార్య. తనతో మాట్లాడడానికి కూడా ఇంత భయపడితే ఎలా చెప్పు? ఉండు. హలో అన్నయ్య. హాయ్ విద్య, ఎలా ఉన్నావు? అర్థమైంది. నువ్వు వినయ్ గురించి ఆలోచిస్తూ బాగా ఫీల్ అవుతున్నట్టున్నావు కదా. ఇక్కడ వినయ్ కూడా సేమ్ నీలాగే నీ కోసమే ఫీల్ అవుతున్నాడు. చూడు. కృష్ణ, మాట్లాడు వినయ్. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. నువ్వు హ్యాపీగా ఫోన్ మాట్లాడు. మావయ్య రండి. ఎలా ఉన్నావు విద్య? నేను బాగున్నాను.